ఈ సమ్మర్లో బాగా దొరికే పచ్చి మామిడికాయలతో జామ్ చేసుకుంటే తీయగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండోయ్. 6 మంత్స్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. 2 పచ్చి మామిడికాయలు తీసుకొని పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేయండి. వీటిని మిక్సీ అన్న పట్టించుకోవచ్చు, ఆర్ ఈ విధంగా తురుమైనా తీసుకోవచ్చండి. ఒక బౌల్ కొలత తీసుకొని ఈ మామిడికాయ తురుముని మెషర్ చేసుకోవాలి. 2 కప్పుల వరకు మామిడికాయ తురుము వచ్చిందండి. సేమ్ ఇదే మెషర్మెంట్తో 2 కప్పుల వరకు షుగర్ అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. మూత పెట్టేసి గంట వరకు మ్యారినేట్ చేసుకుంటే దీనిలో నుంచి లైట్గా వాటర్ అనేది ఊరుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మిశ్రమం అంతా యాడ్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గర పడే వరకు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది దగ్గర పడిన తర్వాత చిటికెడు ఉప్పు కారం వేసుకొని కలిపేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రీన్ ఫుడ్ కలర్ వేసి ఒకసారి అయితే కలిపేసేయండి. ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి, టోటల్గా ఆప్షనల్. బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకోండి. 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుందండో ఈ జాము.